యా, హిచ్కాక్ లాస్ట్ సినిమా ఫ్యామిలీ ఫ్లాట్ అండి. ఫ్యామిలీ ఫ్లాట్, అది దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆ టైంలో విచిత్ర జీవితం అనే ఒక సినిమాకి నేను అప్రెంటిస్ అండి. ఓకే. అసోసియేట్ డైరెక్టర్ ఒక ఆయన, ఒక సీనియర్ పర్సన్, విక్టరీ మస్తున్నా గారు డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియో అప్పుడే సెకండ్ ఫ్లోర్ ఇంకా కట్టలేదండి, 2 ఫ్లోర్లోనే సెటిల్ వేశారు. ఇక్కడే హైదరాబాద్లో చేశాం. వాహిని స్టూడియోలో ఎడిటింగ్ జరుగుతుందండి. కోటగిరి గోపాలరావు గారు అనుకుంటాను ఎడిటర్, గుర్తులేదు. జరుగుతూ ఉంటే ఆ అసోసియేట్ డైరెక్టరు, ఏంటంటే నువ్వు ఇంగ్లీష్ సినిమాలు బాగా చూస్తుంటావు కదా, ఈ మధ్య సినిమా చూసావు అన్న. హిచ్కాక్ తీసిన ఫ్యామిలీ ఫ్లాట్ చూశానండి. ఎక్కడ ఆడుతుంది అది? సఫైర్లో ఆడుతుంది అన్నాను. మౌంట్ రోడ్లో సఫైర్ థియేటర్ ఉంది కదా. నెక్స్ట్ డే ఆయన నన్ను పిలిచి, ఏమయ్యా రాత్రి చూశానయ్యా, కానీ తెలుగుకి అడాప్ట్ చేయడం కుదరదు కదా అన్నాడు ఆయన. సార్ మీరు అడాప్టేషన్ గురించి అడగలేదండి నన్ను, ఈ మధ్య చూసిన సినిమా ఏంటంటే నేను ఆ సినిమా అని చెప్పాను. అడాప్ట్ చేయొచ్చు అనుకో, చూడు దాంట్లో విలను చచ్చిపోయినట్టు సమాధి కనపడుతూ ఉంటుంది అతనిది, కానీ ఆడు బతుకున్నాడు తెర వెనక, బాగుంది ఆడు క్యారెక్టర్ అనడం మాట్లాడడం జరిగిందండి. ఆయన తర్వాత కాలంలో ఆయన ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. చాలామంది స్టార్స్తో సినిమాలు తీశారు ఆయన. చిరంజీవి గారితో ఎక్కువ అనుకుంటాను. కానీ ఆయన ఎప్పుడూ ఈ ఫ్యామిలీ ఫ్లాట్ని అడాప్ట్ చేయడం కానీ తీసుకోవడం కానీ నాకు తెలిసి జరగలేదండి. ఓకే. ఎవరు సార్ ఆ డైరెక్టర్? కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా సభ్యత సంస్కారాలతో ఆ రోజుల్లో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. పెద్దగానే ఇప్పుడు కలవను అనుకోండి.